ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈ వీడియోలో మనం పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, పంచభూతాలు అంటే ఏంటో. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వీటి గురించి తెలుసుకుందాం. అసలు ఇవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పంచభూతాలు: నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం జగత్తంతా నిండిన పంచభూతాలివి. వాటిని పరిశోధించాలి, పరిరక్షించాలి, ఆరాధించాలి. ఎందుకంటే అవి ప్రకృతికి ప్రతిరూపాలు, మనుగడకు ఆలంబనలు. వాటిని స్వచ్ఛంగా ఉంచుకోవటం మనిషి ధర్మం. వాటికి ప్రణమిల్లుదాం, ఆ విశిష్టతలు తెలుసుకుందాం. పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే పూజలు భూతత్వానికి, అభిషేకాదులు జలతత్వానికి, యజ్ఞ ఏగాది క్రతువులు అగ్నితత్వానికి, మంత్రోచ్చారణ వాయుతత్వానికి, ధ్యానం మొదలైన సాధనలు ఆకాశతత్వానికి ప్రతీకలు. మొత్తంగా మనిషి మనిషిగా మారటానికి, ప్రకృతితో అనుస్బంధం పెంచుకోవటానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతే ఆలంబన అనే సందేశం ఇందులో దాగి ఉంది. భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషిలోనూ ఉన్నాయి. వాటి వల్లే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. అవి తమ శక్తులు ప్రసారం చేయటంతో పాటు కర్తవ్యాన్ని ఏమరపాటు లేకుండా నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణ వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయాన్ని మనిషి గుర్తించాలి. ఈ జీవన చక్రం సవ్యంగా సాగిపోవటానికి ప్రకృతితో తనని తాను సమన్వయం చేసుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటిలో అన్నమయ కోశం భూతత్వానికి, ప్రాణమయ కోశం జలతత్వానికి, మనోమయ కోశం అగ్నితత్వానికి, విజ్ఞానమయ కోశం వాయుతత్వానికి, ఆనందమయ కోశం ఆకాశతత్వానికి సంబంధించి ఉంటాయి. వీటితో పాటు పంచభూతాలు ప్రతీకలుగా మానవ శరీరంలో 5 నాడీ కేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తి చక్రాలు అంటారు. వీటిలో మూలాధార చక్రం భూతత్వాన్ని, స్వాధిష్టాన చక్రం జలతత్వానికి, మణిపూరక చక్రం అగ్నితత్వానికి, అనాహత చక్రం వాయుతత్వానికి, విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఈ 5 చక్రాలు కాకుండా శరీరంలో ఉండే ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్వాలకు అతీతం. మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధ కర్మ వల్ల ఇవి ప్రభావితమవుతుంటాయి. ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవటం, కలుషితం కాకుండా చూడటం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించటం మొదలైన అంశాల గురించి రుక్, యజుర్, అథర్వణ వేదాల్లో విస్తారంగా ఉంది. ఓం భూశాంతి, ఓం భువశాంతి, భూమికి శాంతి కలుగుగాక. భూమి ఆకాశాల మధ్యలో ఉండే మొత్తం ప్రదేశమంతటికి శాంతి కలుగగా అంటుంది కృష్ణ యజుర్వేదం. అథర్వణ వేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. ఋగ్వేదంలో యదతో వాతతే గృహి అమృతస్య నిధిరితః తేననో దేహి జీవాసి అంటూ ప్రార్థన మంత్రం ఉంది. నీతో అమృత నిధి ఉంది. ఓ వాయుదేవా, నీవు మాకు దీర్ఘ జీవనాన్ని ప్రసాదించమని దీని అర్థం. మొత్తంగా ప్రకృతిలోని వాయుతత్వ ప్రాధాన్యాన్ని ఈ మంత్రాలు వివరిస్తున్నాయి. జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అథర్వణ వేదంలో కనిపిస్తుంది. నీటిని పాడు చేయటం మహాపాపమని, వర్షపు నీరు అత్యంత పరిశుభ్రమైనదని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది.
ఇదే వేదంలో చెప్పిన సముద్రే అంతర్హితాని నాభి, ఋగ్వేదంలోని ఆప ఔషధుతః అవస్తు దౌర్జనగిరియో హృషీకేశః తదితర మంత్రాలు జలవనరుల ప్రాధాన్యత, సంరక్షణ గురించి వివరిస్తాయి. నదుల్లో ఉమ్మివేయటాన్ని కూడా నిషేధించాయి మన శాస్త్రాలు. 5 వేళ్ళు మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్వం నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని జాగృతం చెయ్యగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది. ఆ చేతిలో ఏదో మహత్తు ఉందని చెప్పటానికి, ఏర్పడటానికి కారణం ఇదే. బొటనవేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్యవేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు భూతత్వానికి, చిటికెన వేలు జలతత్వానికి సంకేతం. మంత్ర జపాలు చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఈ ప్రక్రియల్లో చేతి వేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు. దీని ద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూత శక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మ చైతన్య శక్తి జాగృతమవుతుంది. అలాగే ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్తమస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల కలయికతో ఏర్పడిందే. సృష్టికి ఆధారమైన ఈ పంచభూతాలు మానవ శరీరం వాటితోనే ఏర్పడింది. శరీరంలోని వివిధ భాగాల్లో వివిధ తత్వాలు, శక్తుల రూపంలో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. మనిషి స్థూల దేహానికే కాదు, సూక్ష్మ దేహానికి కూడా ఇవే ఆధారం. 1 పృథివి అనగా భూమి, వాక్కు, పాని, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్ణేంద్రియాలు పృథ్వీతత్వం ద్వారా ఏర్పడుతాయి. 2వది జలం. ఇది శరీరంలో రక్త రూపంలో ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచనాత్మాలు జలతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఇక 3వది అగ్ని. జఠరాగ్ని రూపంలో శరీరంలో ఉంటుంది. చర్మం, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు అగ్నితత్వం ఆధారంగా ఏర్పడతాయి. ఇక 4వది వాయువు. శరీరంలో ప్రాణం వాయు రూపంలోనే ఉంటుంది. ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమాసం అనే పంచప్రాణాలు ఈ తత్వం ద్వారా ఏర్పడ్డాయి. ఇక చివరిది 5వది అయినది ఆకాశం. అంతఃకరణంగా ఆకాశతత్వం మనిషిలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం అనే అంతేంద్రియాలు దీని ద్వారా ఏర్పడుతాయి. తెలుసుకున్నాం కదండి. పంచభూతాలు, పంచశక్తులు, మన శరీరంలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలు అన్నిటి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.